బైబిల్లో దేవుడు ఒకసారి సందర్భంలో ఆదాముతో దేవుడు మాట్లాడాడు. మొట్టమొదటిగా ఆదాముతో ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడో తెలుసా? ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం చెప్పాడు? ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్న వేశాడు. ప్రియులు గమనించండి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్న వేశాడు. ఆదాము పాపం చేసిన తర్వాత దేవునికి దూరం అయిపోయినటువంటి ఆదాముని అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈరోజు ప్రియులను గమనించండి, ఈరోజు అదే ప్రశ్న దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ విశ్వాసంలో ఎక్కడ ఉన్నావు? నీ ప్రార్థనా జీవితంలో ఎక్కడ ఉన్నావు? పరిశుద్ధతలో ఎక్కడ ఉన్నావు? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? ఎక్కడ దాకా ఉంది? ఏ స్థితిలో ఉంది అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎక్కడ నువ్వు ఎక్కడ ఆగిపోయావు? లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈరోజు నిన్ను కూడా అడుగుతాడు. ఆదాముని అడిగాడు, ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? ఆదాము కనిపించేలా పాపం చేసిన తర్వాత ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి ఎదురుగా ఉండేవాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఆ ప్రత్యక్షతను పొందుకునేవాడు. దేవుని సల్లని వేళలో దేవుడు వచ్చినప్పుడు చక్కగా ఆయనతో కలిసి తిరిగేవాడు, చక్కగా ఆయనతో నడిచేవాడు, చక్కగా ఆయనతో మాట్లాడేవారు, కబుర్లు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు లేడు. ఎందుకు? పాపం ఉంది. పాపం చేశాడు కనుకనే దేవునికి భయపడ్డాడు, పారిపోయాడు, దాక్కున్నాడు. అయినా సరే అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఎంత మంచి ప్రశ్న కదా! ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? ఇదిగో నేను చెట్ల చాటున్నాను. ఎందుకని చెట్ల చాటున్నావు? నేను దిగంబరనై ఉన్నాను, అందుకే నేను చెట్ల చాటును దాక్కున్నాను. నువ్వు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు? నేను తినకూడదన్న పండుగ నువ్వు తిన్నావా అంటే అవును తిన్నాను. ప్రియులను గమనించండి, ఆదాము పాపం స్థితిలో ఉన్నాడు, పాపం చేశాడు, ఆజ్ఞాతిక్రమంలో ఉన్నాడు, దేవుడు చెప్పింది చేయనటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఏం చేయాలి? దేవుని వాక్యం విన్నప్పుడు మనము ఆ ప్రకారము మనం జీవించాలి, వాక్య ప్రకారం జీవించాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. వాక్య ప్రకారం నడుచుకోకుండా మనం ఏం చేస్తున్నాము? అవిధేయతలుగా ఉంటున్నాం. అందుకే మనం ఎక్కడికో ఉంటున్నాం. దేవుడు ఒక చోటు ఉంటే మనం ఒక చోటు ఉన్నాం, మందిరం ఒక చోటు ఉంటే మనం మరొక చోటు ఉంటున్నాం. దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం, ఎక్కడెక్కడో ఉంటున్నాం. వాక్యం మాత్రము వింటున్నాం. ఆదివారం ఆరాధనలో ఉండాలి, ఆదివారం సహవాసంలో ఉండాలి, సంఘముతో ఉండాలి. లేరే దేవుని సహవాసంలో ఉండరు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటారు, ఏమేమో చేస్తుంటారు. కనుక ప్రియులను గమనించండి, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నువ్వు నేను మనందరం కూడా ఎక్కడున్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఇది విశ్వాస స్థితి ఎలా ఉంది? ఎక్కడుంది నీ విశ్వాసము? ఎక్కడుంది నీ ప్రార్థన? ఎక్కడుంది నీ పరిశుద్ధత? ఎక్కడుంది దేవునితో నీకున్న సంబంధము? ఎక్కడ ప్రియులను గమనించండి, చాలా మంది సంఘానికి వస్తున్నారు కానీ దేవునికి దగ్గరగా లేరు. సంఘానికి మాత్రమే వస్తున్నారు కానీ దేవునికి దగ్గరగా లేరు. బయట ఎక్కడో లోకంలో పాపంలో జీవిస్తూ ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు కానీ మనసంతా లోకం మీద ఉంది, మనసంతా లోకం వైపు ఉంది. అందుకే లోకం లాగుతుంది. ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర నుంచి. ప్రియులు గమనించండి, తన స్థితి ఎలా ఉంది? దూరముగా ఉంది. ఎక్కడున్నావు? చిన్న కుమారుడా ఎక్కడున్నావు? తండ్రి ఎంతో వెయిట్ చేశాడు, నా కుమారుడు ఎక్కడో ఉన్నాడు, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, చాలా దూరదేశం వెళ్ళిపోయాడు, కనింటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడున్నావు? చిన్న కుమారుడు ఎక్కడో ఉన్నాడో తెలియదు. ప్రియులు గమనించండి, నీ స్థితి ఎక్కడ ఉందో నువ్వు ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అయ్యా నేను ఎక్కడున్నాను, అక్కడ ఆగిపోయానయ్యా, ఆ స్థితిలో ఉండిపోయాను, ఆ స్థలంలో ఉండిపోయాను, ఆ పాపంలోనే ఉండిపోయాను, అదిగో అక్కడే ఉండిపోయాను, ఆ అలవాటు దగ్గర ఆగిపోయాను, అదిగో అక్కడ ఆ సమస్య దగ్గర ఆగిపోయాను, అదిగో ఆ సహవాసానికి అలవాటు పడిపోయి అదిగో ఆ సహవాసంలో అక్కడ ఆగిపోయాను, నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, అక్కడే ఉండిపోయాను.
నువ్వు ఎక్కడున్నావంటే అది నువ్వు దేవునితో చెప్పాలి. దేవుడు అడిగినప్పుడు నేను రాలేనటువంటి స్థితిలో ఉన్నానయ్యా, నేను రాలేనటువంటి స్థితిలో ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను, నీ స్థితి ఏంటిది? అది ఏదైనా సరే దేవుడు నేను అడుగుతున్నా యూనివర్సిటీగా, నువ్వు ఎక్కడున్నావు? నేను పలానా చోట ఉన్నానయ్యా, పలానా స్థితిలో ఉన్నానయ్యా, పలానా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, అందువల్లే నేను నీ సన్నిధికి నీ ముఖం వైపు నీ ముఖకాంతిని పొందుకోవడానికి రాలేకపోతున్నాను, నీ వైపు నేను రాలేకపోతున్నాను, నీ ప్రత్యక్షం పొందుకోవడానికి నీ ముందు నిలబడలేకపోతున్నాను. నేను అందుకే చెట్ల చాటును దాక్కున్నాను, నేను అందుకే మొత్తల చాటును దాక్కున్నాను, నేను అందుకే ఎక్కడెక్కడో దాక్కుంటున్నాను, నీ సన్నిధికి రాలేకపోతున్నాను. ప్రియులు గమనించండి. అలాగే మరొక వ్యక్తిని అడిగాడు ఒక ప్రశ్న. కయ్యను తన తమ్ముడిని చంపేశాడు. కయ్యను తన తమ్ముడిని చంపేసిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోతే దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కయ్యను, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు? కయ్యను ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. తమ్ముడిని చంపేసి ఏమీ ఎరగనట్టుగా ఎక్కడికో వెళ్ళిపోయాడు, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. అయితే దేవుడు వదిలిపెట్లా, వెళ్ళాడు దేవుడు కయ్యను దగ్గరికి. కయ్యనుతో మాట్లాడుతున్నాడు. కయ్యను, నీ తమ్ముడైనటువంటి హేబెలు ఎక్కడున్నాడు? దేవుడు అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? ఆయన కయ్యను సమాధానం ఏం చెప్పాడు తెలుసా? నేను నా తమ్ముడికి కాపరినా? నేను నా తమ్ముడికి ఏమైనా కాపరినా? వాడికి నాకు సంబంధం ఏమిటి? వాడికి నేను ఏమైనా కాపరిగా ఉండాలనుకుంటున్నావా? లేదు. వాడికి ఎక్కడికి వెళ్ళాడో నాకేం తెలుసు, వాడు ఎటుపోయాడో నాకేం తెలుసు, వాడు ఏమైపోయాడో నాకేం తెలుసు, వాడు ఏ స్థితిలో ఉన్నాడో నాకేం తెలుసు, వాడు ఎట్టపోతే నాకెందుకు? అంటే బాధ్యత లేని వాడు ఉన్నాడు. తమ్ముడు అంటే బాధ్యత కలిగి ఉండాలి, సహోదరి అంటే బాధ్యత కలిగి ఉండాలి, సహోదరి అంటే బాధ్యత కలిగి ఉండాలి, సహోదరుడు అంటే బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. బంధువులు అంటే బాధ్యత కలిగి ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కడికి బాధ్యత కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి మీద బాధ్యత కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమో, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమో. నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో, నిన్ను నీవు ఎలాగైతే ఆదరించుకుంటున్నావో, నిన్ను నీవు ఎలాగైతే చూసుకుంటున్నావో, అలాగే ఇతరులను కూడా నువ్వేం చేయాలంట? క్షేమంగా చూసుకోవాలి. ఇతరుల బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి. నీకు అవసరమున్నా లేకపోయినా సాటి మనిషిగా, అతను ఎవరైనా కావచ్చు, సాటి మనిషిగా నీకు అతని మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక బాధ్యత ఉంది. కాబట్టి వాడు తప్పు మార్గంలో నడుస్తున్నాడు, సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉంది. వాడు చెడిపోతున్నాడు, వాడికి సంబంధం లేదంటే కుదరదు. వాడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడు ఎక్కడా? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. హేబెలు కయ్యను అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా? ఈరోజు నన్ను అడుగుతున్నాడు ప్రశ్న ఏమిటి? నీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు బాబు? నీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు? నీ భార్య ఎక్కడుంది? నీ భర్త ఎక్కడుంది? నీ భర్త ఎక్కడున్నాడు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ పాప ఎక్కడుంది? నీ కుమారుడు ఎక్కడున్నాడు? నీ యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నారు? నీ ఆత్మీయులు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారు, చెల్లా చెదరైపోయారు. భార్య ఒక దారిని వెళ్ళిపోయింది, భర్త ఒక దారిని వెళ్ళిపోయాడు, బిడ్డలు ఒక దారిని వెళ్ళిపోయారు. ఇక ఆ కుటుంబము ఎటు పడితే అటు. ఆ అమ్మాయి ఆ కుటుంబానికి వెళ్ళిపోయింది, ఈ అమ్మాయి ఇతని కుటుంబానికి వెళ్ళిపోయాడు. పిల్లలు ఏకాకులు అయిపోయారు, పిల్లలు ఎటు కాకుండా పోయారు. ప్రియులు గమనించండి, ఎక్కడ ఈరోజు ప్రియులు గమనించండి, నీ కుటుంబ సభ్యులు ఎక్కడా? నీ పిల్లలు ఎక్కడున్నారు? ఈరోజు ప్రశ్న, నీ భార్య ఎక్కడుంది? ఈరోజు నీ ఆత్మీయులు ఎక్కడున్నారు? నీ బంధువులు ఎక్కడున్నారు? మనము మన బంధువుల గురించి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. మన ఆత్మీయుల పట్ల మన రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. మన భార్య పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి, భర్త పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. అంతేకాదు కానీ పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఏమో నాకు తెలియదండి. చాలామంది ప్రశ్న అడుగుతారు, అమ్మా నువ్వు వచ్చావు బాగానే ఉంది, నీ భర్త వచ్చాడు బాగానే ఉంది, నీ పిల్లలు ఎక్కడ అంటే పిల్లలు ఎక్కడ ఉంటారు?
పిల్లలు అందరంత దూరంలో ఉంటారు, వారేమో మందిరంలో ఉంటారు తల్లిదండ్రులు, పిల్లలేమో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. అలా కాదు, తల్లిదండ్రులు బాధ్యత కలిగినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు పిల్లలు కూడా మందిరానికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి. ఒక్కరు ఇద్దరు మాత్రమే ఉంటే కుదరదు, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, దేవుని సన్నిధిలో ఉండాలి. కనుక ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నువ్వు నేను మనందరం కూడా నిన్ను అడుగుతున్న ప్రశ్న, ఎక్కడా నీ బంధువులు? ప్రియులారా గమనించండి, సంబంధం లేనటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. కొట్టిపడేశారు, అక్కడ కొట్టిపడేశారు, దొంగలు కొట్టిపడేశారు, మొత్తం దోచుకొని పోయారు. అక్కడ నడి రోడ్లో ఏం చేశాడు, పడిపోయి కింద పడిపోయి రక్తపు మడుగుల్లో ఉండి అల్లాడుతూ ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. చూసి పోయాడు, గాయములు కట్టాడు, తుడిచాడు, కట్లు కట్టాడు, చక్కగా అతన్ని తీసుకొని ఇంటికి చేర్చుకున్నాడు. ఒక పూటకు వెళ్ళి ఇంటి వానికి తీసుకెళ్ళి చక్కగా అతనికి కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చమని డబ్బిచ్చి, ఇదిగో నేను మళ్ళీ వస్తాను, ఇతనికి కావాల్సినటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చండి, ఇతను బాగుపడేంత వరకు అని చెప్పేసి ఒక బాధ్యత కలిగి ఏం చేశాడంట, ఉపచారం చేశాడు. అంతేకాదు కానీ పరిచర్య చేశాడు. అది బాధ్యత కలిగినటువంటి. అంటే అతనికి నాకు సంబంధం లేదు. అలాగే ముగ్గురు వ్యక్తులు వచ్చారు, పరిసయ్యుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, ఇంకా రకరకాల యాజకుడు వచ్చాడు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు వచ్చాడు, ఇతను కూడా నాలాంటి మనిషే, ఇతను కూడా నా సాటి వ్యక్తి, ఇతడు కూడా నా సహోదరుడు, ఇతడు కూడా నా సహోదరుడు అని చెప్పేసి ఆ గాయాలతో పడిన వ్యక్తిని చూశాడు, ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు, హక్కును చేర్చుకున్నాడు. హల్లెలూయా. మనం ఇతరుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. మన బంధువులే కాదు, ఇతరులు కూడా. వారు ఎక్కడున్నారు అంటే, వారికి నాకు సంబంధం ఏంటండి అంటే కుదరదు. వాడేమన్నా నా రక్త సంబంధమా అంటే కుదరదు. రక్త సంబంధం అయితేనే మనం వారిని రక్షించాలా, రక్త సంబంధం అయితేనే వాడిని మనం దగ్గర తెచ్చుకోవాలా. మనిషిగా, సాటి మనిషిగా నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు కదా వాక్యం. కాబట్టి నువ్వు ప్రేమించాల్సిన బాధ్యత ఉంది. వారు ఎక్కడ అంటే, నేనొక్కడే బ్రతికితే బాగుండు, నేనొక్కడే హాయిగా బ్రతికితే బాగుండు, నేనొక్కడే క్షేమంగా ఉంటే బాగుండు, నేనొక్కడే పరిశుద్ధంగా ఉంటే బాగుండు అంటే కుదరదు. నువ్వు నీతో పాటు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అతను పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు బాగుండాలి, అతను బాగుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగుండాలి అని మనము కోరుకోవాలి. దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు నీ సమాధానం ఎక్కడా, నీ కుటుంబం ఎక్కడా, నీ బంధువులు ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా, నీ భార్య ఎక్కడా, నీ భర్త ఎక్కడా అంటే నువ్వేమని చెప్పాలి? ఈరోజు మరొక ప్రశ్న దేవుడు అడిగాడు బైబిల్లో. నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటా ప్రశ్న? అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హాగరు, బైబిల్లో హాగరు ఉంది. అబ్రహాము హాగరును దగ్గర తీసుకున్నాడు. హాగరును దగ్గర తీసుకున్న తర్వాత హాగరుకు అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిపై ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు తీసుకొని కొన్ని అక్కడ జరిగినటువంటి సందర్భాలను మనము ఇంకా వివరించుకుని చాలా టైం పడుతుంది. కాబట్టి ఆమెను, ఆ అబ్రహాముకి హాగరుకి పుట్టినటువంటి దాసి అయినటువంటి హాగరుకి పుట్టినటువంటి కుమారుని తీసుకొని ఆమె అబ్రహాము దగ్గర నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడ శారా ఒప్పుకోవట్లేదు ఉండటానికి. అందుకే శారా ఏం చేసింది, నువ్వేం చేస్తావంటే, ఏం చేస్తావు నాకు తెలీదు, ఇక్కడ ఆమె ఉండటానికి లేదంటే ఆ అబ్రహాం ఏం చేశాడు, ఆ దాసి అయినటువంటి హాగరుని, అతని కుమారుడును దూరంగా పంపించేశాడు. ఇప్పుడు ఏమైపోయింది, దూరంగా వచ్చేసింది. అప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు, మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. తన కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఏడుస్తున్నాడు, గొంతు ఎండిపోయింది, ఇక చచ్చిపోతున్నాడు, కింద పడిపోయాడు, చచ్చిపోతున్నాడు. రోదన రోదన రోదన. ఆ పసివాడు మొర విన్నాడు దేవుడు. పైనుంచి దిగి వచ్చి అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అయ్యా నేను ఈ పలానా పరిస్థితి నుంచి, పలానా స్థలం నుంచి, పలానా అబ్రహాం దగ్గర నుంచి నేను ఇలా వచ్చేసాను, ఇదిగో నేను మళ్ళీ ఒక ప్రాంతానికి వెళ్తున్నాను. సో ఇప్పుడు నా బిడ్డ ఆకలి తలముడిస్తున్నాడు, నా బిడ్డ దప్పిక తీరటానికి, దప్పిక కోసం అతని నాలుక ఎండిపోయింది, అతను ఇప్పుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, కాబట్టి నాకు సహాయం చేయన్నప్పుడు అప్పుడు ఆమె ఏం చేసింది,
వేదనతో అడిగినప్పుడు ఆ పసివాడు నిన్న దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి అద్భుత కార్యం చేశాడు. ప్రియులు గమనించండి, ఈరోజు నన్ను ప్రశ్న అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు? ఈరోజు ప్రశ్న, నీ యొక్క గమ్యస్థానం ఏంటి? నీ గమ్యస్థానం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? అదైనా తెలుసా? ఎక్కడి నుంచి వచ్చామో, ఈ భూమి మీదకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఈ భూమి మీద నుంచి మనం భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చాం? మనము ఈ లోకం వాళ్ళం కాదు. మనంతా ఈ లోకంలో జస్ట్ అలా ఉండి అలా యాత్రికుల్లాగా వెళ్ళిపోయేవారమే. అలా వచ్చాము, అలా పోయాము, అంతే. మనం ఇక్కడ జెండా బాతడానికి రాలేదు. మనం ఇక్కడ నివాసము ఎలాగే మనకు కొన్ని వందల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు ఉండటానికి రాలేదు. మనం ఇక్కడేదో చేయాలని రాలేదు. మనము ఒక యాత్రికులము. దేవుడు మనం ఒక యాత్రికుడు పంపించాడు. ఒక యాత్రికుడుగా పంపించి మనం ఏం చేశాడు? నువ్వు పలాని చోట ఉండాలి, పలాని జీవితం జీవించాలి, పలాని తండ్రి పోషణ, లేకపోతే తండ్రి ఆ పాత్రను పోషించాలి, భార్య పాత్ర పోషించాలి, భర్త పాత్ర పోషించాలి, లేకపోతే పలాని ఉద్యోగం పాత్ర పోషించాలి. ఇలాంటి పాత్రలు దేవుడు ఏం చేశాడంటే మనకి ఇచ్చాడు. ఏంటది? రంగస్థలం. ఇది నటించాల్సినటువంటి వారు మనము కేవలం నటులం మాత్రమే, కేవలం నటన మాత్రమే. ఇది నటనాలయం అంటాడు. కాబట్టి నటనే అలా కనిపించి అలా మాయమైపోతుంది. కాబట్టి మనమంతా కూడా ఎవరివి? నటులము. ఈ భూమి మీదకి నటించడానికి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చాము? నటించడానికి వచ్చాము ఈ భూమి మీదకి. ఎందుకు వచ్చాము నటించడానికి? చెప్పండి. దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. కొంతకాలం నటించాలి, కొంతకాలం పోషించాలి, ఆ పాత్ర పోషించాలి. తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చేసేయాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనందరం ఎవరమే? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. అందుకే మనందరం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మన్నైనది వెనకడ వల్లే ఏం చేస్తుందంట? మన్ను భూమిలోకి వెళ్ళిపోతుందంట, ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుందంట. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి దగ్గర నుంచి వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, అది తెలుసుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? పుట్టావు బాగానే ఉంది, పెరిగావు బాగానే ఉంది, నడుస్తున్నావు బాగానే ఉంది, మంచి వ్యాపారం చేస్తున్నావు బాగుంది, మంచి వివాహం చేసుకున్నావు బాగుంది, మంచి బిడ్డలు పుట్టారు, మంచి భార్య వచ్చింది, మంచి బిడ్డలు పుట్టారు. తర్వాత ఇంకిదేనా జీవితం? వృద్ధుడు అయిపోతున్నావు, ఇదేనా జీవితం? చనిపోతావు. తర్వాత ఏంటి? నెక్స్ట్ మళ్ళా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ గమ్యస్థానం ఒకటి ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు గమనించండి ప్రియరాజు, గమనించండి. దేవుడు నిన్ను ప్రశ్న అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగినప్పుడు మన యొక్క సమాధానం ఏమిటి? అయ్యా, నేను పరలోకాన్ని నుంచి వచ్చాను, మళ్ళీ నేను పరలోకానికి వెళ్తాను అని సమాధానం చెప్పాలి. అప్పుడు అలా కాకుండా నేను పరలోకం నుంచి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ నరకాగ్నికి వెళ్తాను. పరలోకం నుంచి వస్తే నరకాగ్నికి వెళ్ళడానికి వీల్లేదు. పరలోకం నుంచి వస్తే పరలోకానికే వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరి ఏంటి నీ పరిస్థితి? నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఏది నీ నిర్ణయమో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ నిర్ణయం ఏమై ఉంది? పరలోకమా, నిత్య నరకాగ్ని? అలా కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. మనం ఒక ఊరికి వెళ్తాం. ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ మన ఇంటికి రావాల్సిందే కదా. మళ్ళీ మనం ఇంటికి రావాల్సిందే. మనం ఎక్కడి నుంచి వచ్చాము అంటే నేను ఒంగోలు నుంచి వచ్చానండి అంటాం. బాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను ఒంగోలు నుంచి వచ్చానండి. నువ్వు ఒంగోలు నుంచి వచ్చావు, బాగానే ఉంది. అక్కడ ఏ పని నిమిత్తం వచ్చావు? ఆ పని జరిగించుకొని నువ్వు మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి? ఒంగోలు రావాల్సిందే. అది ఈరోజు కాదు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇంకోసారి అయినా కావచ్చు, ఎప్పుడైనా సరే మళ్ళీ నువ్వు ఒంగోలు రావాల్సిందే. అవునా కదా? ఎందుకని? అక్కడ నీకు స్వాస్థ్యం లేదు, అక్కడ నీకు ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేకుండా అక్కడ నీకంటూ ఏమీ లేదు. కాబట్టి భూమి మీద నీకంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఉన్న ఇల్లు, ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న స్థలాలు ఇవన్నీ కూడా నీకు ఉండవు. ఎందుకని తెలుసా? ఒకరోజు ఇవన్నీ లయం అయిపోతాయి.
ఒకరోజు ఇవన్నీ కూడా మాయమైపోతాయి. అప్పుడు వాక్యం చెప్తుంది, అంతటా నేను క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును చూసి తిని. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్న భూమి, ఇప్పుడు మనం చూస్తున్న ఆకాశము, ఇప్పుడు చూస్తున్న మన ఇల్లు, ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రకృతి, ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ చెట్లు, మనం పెంచుకున్నటువంటి మంచి మంచి చెట్లు, లేకపోతే మనం చక్కగా నిర్మించుకున్నటువంటి గృహము, మనము చక్కగా ఎంతో శ్రద్ధగా భక్తిగా చేపించుకున్నటువంటి ఈ నగలు ఏవైతే ఉన్నాయో, ఈ నగలు కావచ్చు, డబ్బు కావచ్చు, సంపాదించిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకరోజు ఉండవు. ఆ రోజు మనం ఏం చేస్తాము, విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఏమీ ఉండవు, మొత్తం నాశనం అయిపోతాయి. నువ్వు ఈరోజు చనిపోతావు, నీ బిడ్డలు, నేను చనిపోయిన తర్వాత నా బిడ్డలకు ఆస్తి వస్తుంది, నా బిడ్డల తర్వాత బిడ్డ తరాలు అందరూ పోవాల్సిన వారే, ఎవరు కూడా ఉండరు ఈ భూమి మీద, శాశ్వతంగా ఉండరు. ఎందుకనంటే కొత్త భూమి కొత్త ఆకాశము సిద్ధంగా ఉంది. ఈ భూమి ఈ ఆకాశం లయమైపోతాయి, మాయమైపోతాయి. ఈ భూమి ఈ ఆకాశము ఏమీ ఉండవు. మన కొరకు దేవుడు కొత్త భూమి కొత్త ఆకాశం ఉంది. అక్కడి నుంచి వచ్చాం కాబట్టి అక్కడికే మళ్ళీ మనం వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడికే మనం వెళ్ళాలి. మనం చూస్తుంది ఇదంతా కూడా పాతమైపోతాయి, లయమైపోతాయి, ఇవన్నీ కూడా ఉండవు. మనకేంటి అది కావాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి. ఇక 4వ ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న? నీ భార్య ఎక్కడ ఉంది? ఏమిటి? నీ భార్య ఎక్కడుంది? ఈరోజు ప్రియులారా గమనించండి. అబ్రహాముతో దేవుడు అడుగుతున్నాడు, బాబు అబ్రహాము, నేను ఎక్కడుంది, నీ భార్య అయినటువంటి శారా ఎక్కడుంది అంటే, ఎక్కడుంది ఆమె? లోపల ఉంది. ఏం చేస్తుంది? లోపల ఉంది. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు, నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన ఉందా? నీ పిల్లలకు వాక్యం నేర్పుతున్నావా? నీ ఇంట్లో ప్రేమ కలిగి ఉన్నట్టున్నావా? ఈరోజు ప్రశ్న అడుగుతాడు దేవుడు. నీ ఇంట్లో వాక్యం ఉందా? నీ ఇంట్లో ప్రేమ ఉందా? నీ ఇంట్లో ప్రార్థన ఉందా అని అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్తావు? అప్పుడు ఏమని సమాధానం చెప్తావు? ఒక ఆయన సమాధానం చెప్పాడు, అయ్యా మీరు ఏమైనా ఎడిపోయినా సరే, మీరు ఎలా పోయినా సరే నాకు సంబంధం లేదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధిస్తాం. నేను నా ఇంటి వారు యెహోవాను పూజిస్తాం. నేను నా ఇంటి వారు ఆయన్ని కొలుస్తాము, ఆయనతో ఉంటాము, ఆయనతో నడుస్తాము. ఈ మాట చెప్పాలి. మీరు ఎవరినైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకండి, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి. నేను నా ఇంటి వారు ప్రార్థన చేస్తాం, నేను నా ఇంటి వారు ప్రేమ కలిగి ఉంటాం, నేను నా ఇంటి వారు వాక్యాన్ని వింటాం, నేను నా ఇంటి వారు వాక్యాన్ని బోధిస్తాం. హల్లెలూయా. ఈ మాట చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. మరి దేవుడు నిన్ను ప్రశ్న అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పేవాడు ఉండాలి. మరొక ప్రశ్న ఏమిటి? నీ పేరేంటి? యాకోబు ఒకరోజు రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. దేవుణ్ణి వెళ్ళనీలా. యాకోబు దేవుని వెళ్ళనీయకపోతే యాకోబు ఎంతగాడికి పెనుగులాడుతున్నాడు దేవునితో, అయ్యా నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి పోరాడుతున్నాడు. అప్పుడు నీ పేరేంటి? ఈరోజు నీ పేరేంటి చెప్పండి. నీ పేరేంటి? యాకోబు చెప్పాడు, నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. యాకోబు నీ పేరు మోసగాడు. దేవుడు అడిగినప్పుడు నా పేరు యాకోబు అండి, నీ పేరు యాకోబు అంటే మోసగాడు. అంటే నువ్వు మోసగాడువా? అవును, మోసగాడు. తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, వచ్చేసాడు. మోసగాడు అతని మాటల్లో వాస్తవం లేదు. అతను పేరే మోసగాడు. అతని జీవితంలో కూడా మోసకరమైనటువంటి జీవితం కలిగి ఉంది. కనుక ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఇతని పేరు నీ దేవుడు ఏం చేశాడు? నీ పేరు ఇక నుంచి ఇజ్రాయేల్గా మారుస్తున్నాను. నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇక్కడి నుంచి ఇశ్రాయేలు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. ఇశ్రాయేలు అంటే దేవుని యొక్క ఆశీర్వాదము. దేవుడు దీవిస్తున్నాడు. ఇక నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ బిడ్డల, నీ వంశాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వు దేవుని పిల్లలు. మీరు ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని పిల్లలు.
కాబట్టి ఈరోజు నిన్ను అడిగినప్పుడు నీ పేరేంటి, ఏమైనా అడుగుతాడు, బాబు నీ పేరేంటి అని అడిగినప్పుడు నువ్వేమైనా సమాధానం చెప్తావు? నీ పేరు చెప్తావా? చాలామంది పేరు చెప్తుంటారు, పేరు తగ్గట్టుగా జీవించరు. కొంతమంది రకరకాలైన పేర్లు ఉంటాయి బైబిల్లో, కొంతమంది మంచి మంచి పేర్లు ఉంటాయి, కానీ వాక్యానుసారంగాను భక్తి జీవితంలోనూ ఆ పేరుకు తగ్గట్టుగా జీవించరు ఏమాత్రం కూడా. ఈరోజు ప్రియులారా గమనించండి, ఈరోజు ఒక సర్వేలో మనం కనుక చూస్తే ఆ సర్వేలో చాలామంది క్రైస్తవ పేర్లు పెట్టుకున్న వారే జైళ్ళలోనూ, సెంట్రల్ జైళ్ళలోనూ, లేకపోతే లోకల్ జైల్లోనూ చాలా ఖైదీలుగా జీవిస్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే ఫలానా ఎలీషా అని, ఫలాని దానియేలని, ఫలాని దావీదని, ఫలాని యేసు అని, ఫలానే ఇంకా యేసు రక్తమని, యేసు పాదాలని, ఇంకా యేసేబు అని, ఇట్లాంటి రకరకాలైనటువంటి పేర్లన్నీ కూడా పెట్టుకొని ఏం చేస్తున్నాడు, బైబిల్లో దేవుడు ఆశీర్వదించినటువంటి వారి పేర్లు పెట్టుకుంటారు. అంతేకాదు కానీ దేవుని పేర్లు పెట్టుకుంటారు కొంతమంది, మంచి మంచి పేర్లు. అలా వాక్యానికి తగ్గట్టుగా జీవించకుండా ఒకడు వ్యభిచారిగా జీవిస్తుంటాడు, ఒకడు నరహంతుడుగా జీవిస్తుంటాడు, ఒకడు దొంగగా జీవిస్తుంటాడు, ఒకడు డ్రగ్స్ తీసుకునేవాడుగా జీవిస్తుంటాడు, భయంకరమైన పాపిస్టులుగా జీవిస్తుంటాడు, చీకటిలో బ్రతుకుతుంటాడు. వీళ్ళంతా కూడా ఎక్కడ నేర చరిత్రలో వారి పేర్లు ఏమవుతాయంట, లిఖితమవుతాయంట. వారి పేర్లు నేర చరిత్రలో నీకు లిఖితమవుతుంటాయి, ఆ బుక్లో లిఖితమైపోయి ఉంటాయి వారి పేర్లన్నీ కూడా. పిల్లలు గమనించండి, ఆ పేర్లన్నీ ఎక్కడున్నాయి, వారి నేరస్తుల మధ్యలో, భయంకరమైన కరుడు కట్టిన నేరస్తుల మధ్యలో వాళ్ళ పేర్లు ఉండిపోతుంటాయి. కాబట్టి గమనించండి, పేర్లు పెట్టుకుంటాను మాత్రమే కాదు కానీ మన జీవన విధానం, మన జీవిత శైలి ఎలా ఉందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేర్లు పెట్టుకోవద్దని చెప్పట్లేదు కానీ పేరుకు తగ్గట్టుగా జీవించమంటున్నాను. హల్లెలూయా. పేరుకు తగ్గట్టుగా మనం జీవించాలి. యాకోబు ఏం చేశాడు, మోసగాడు, దేవుడు పేరు మార్చాడు, ఇక నుంచి నీ పేరు ఇజ్రాయెల్గా చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఇక నుంచి ఏం చేశాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, మాట ఖచ్చితంగా జీవిస్తున్నాడు, పవిత్రంగా జీవిస్తున్నాడు. ఆశీర్వదించాడు దేవుడు, దేవుని పిల్లలుగా ఆశీర్వదించాడు, దేవుని కుటుంబంగా ఆశీర్వదించాడు. ఇజ్రాయెల్ అంటే మామూలు విషయం కాదు. మేటికి ప్రపంచంలో ఎన్నో వచ్చాయి, అన్నీ వచ్చినా సరే, ఎన్ని దేశాలు ఉన్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, దేవుడు ఏం చేశాడు, వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవునితో పోరాడి గెలిచిన వాడు దేవుడు జీవితాలను మార్చగలుగుడు. దేవుడు ఏం చేస్తాడు, జీవితాలను మారుస్తాడు. మోసపూరితమైన జీవితాన్ని మార్చాడు అక్కడ. అలాగే నిన్ను, నన్ను, మనల్ని ఏం చేస్తాడు, మన పాత జీవితాన్ని, మన రోత జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు. మన పేరు మారుస్తాడు, మన ఉనికి మారుస్తాడు, మన స్థితి మారుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను మార్చగలిగిన వాడు. నీ పేరు మార్చేస్తాడు. హల్లెలూయా. పేరు మార్చుకుంటుంటారు కొంతమంది, పేరు మార్చుకుంటారు. కాబట్టి పేరు మార్చుకున్నంత మాత్రాన కాదు కానీ ఏం చేయాలి, వాక్యం వినువారు మాత్రమే కాదు కానీ వాటి ప్రకారము జరిగించేవాడుగా ఉండాలి, వాడి ప్రకారం జీవించేవాడుగా ఉండాలి. కనుక దేవుడు ఈరోజు నిన్ను అడిగినటువంటి 5 ప్రశ్నలు కనుక నీవు ఎక్కడున్నావు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ భార్య, నీ కుటుంబం ఎక్కడుంది, నీ పేరు ఏంటి, అడిగినటువంటి ఈ ప్రశ్నల్లో 5 ప్రశ్నల ద్వారా ఆత్మీయంగా బలపరచబడుతున్నాం. ఈరోజు నేను దేవునికి దగ్గరగా ఉన్నానా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇతరుల రక్షణ గురించి శ్రద్ధగా ఉన్నానా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా జీవితానికి దేవుని లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు కానీ నా కుటుంబం దేవునితో నడుస్తుందా లేదా, నా కుటుంబ సభ్యులు దేవునితో నడుస్తున్నారు లేదా, నేను నడవడమే కాదు నా కుటుంబ సభ్యులు నడవాలి, నేను నడవడమే కాదు నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేవాడు ఉండాలి. దేవుడు నా జీవితాన్ని మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా. దేవుడు నా జీవితాన్ని మార్చగలిగినటువంటి సమర్థుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన మామూలు మనిషి కాదు, మార్చగలిగిన సమర్థుడు. కనుక ఈరోజు వాక్యం విన్నటువంటి నువ్వు, నేను, మనందరూ కూడా ఏం చేయాలంట, వాక్యము వింటం మాత్రం కాదు కానీ దాని ప్రకారం జరిగించాలి, వాక్య ప్రకారం జీవించాలి. తల వంచండి, ప్రార్థించుకుందాం.
ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ కృపకు తెలియజేసిన ఇంతవరకు నాతోను మాతోను మాట్లాడారని పెట్టుకున్నా తెలియజేసిన నీకే మహిమ కలిగాక. అయితే మా కుటుంబాలు తండ్రి అయ్యా తండ్రి మా జ్ఞాపకం చేసుకున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలు బట్టి నీకే మహిమ కలిగాక. మా తండ్రి మమ్మల్ని మేము తండ్రి అయ్యా నీకు దగ్గరగా ఉన్నానా లేదని మేము జ్ఞాపకం చేసుకున్నటువంటి వరకు మమ్మల్ని బలపరచవలసిన అయ్యా తండ్రి, ఇతరుల రక్షణ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నామా, ఇతరుల ఇట్లా మేము అయ్యా శ్రద్ధ కలిగి ఉన్నామా లేదని మిమ్మల్ని మేము పరీక్షించుకునేటువంటి కృపను దయచేశారని బట్టి నీకే మహిమ కలిగాక. మా జీవితానికి ప్రభా అయ్యా తండ్రి, మా జీవితానికి దేవునికి అయ్యా తండ్రి దగ్గరగా మేము వెళ్తున్నామా లేదా, మా లక్ష్యం ఎటువైపు వెళ్తుంది, మా గమ్యం ఎటువైపు వెళ్తుంది, మా స్థితి ఎలా ఉంది అనేది మమ్మల్ని మేము పరిశీలించుకునేటువంటి వారుగా మమ్మల్ని బలపరచమని వచ్చిన. అలాగే తండ్రి నా కుటుంబం దేవునితో నడుస్తుందా లేదా? అవును, హానోకు నడిచాడు, దేవునితో నడిచాడు, అతని కుటుంబం నడిచింది. ఈరోజు సజీవంగా నీ సన్నిధికి ఎత్తబడ్డాం. అలాగే ప్రభా మేము నీతో నడిచేటువంటి వారుగా మమ్మల్ని బలపరచమనుచున్న. అలాగే తండ్రి మా జీవితాలను మీరు ఒకసారి చూడండి. మా జీవితాలు మార్చగలిగిన సమర్థుడు, మమ్మల్ని మార్చగలిగిన, మా స్థితిని మార్చగలిగిన సమర్థుడు, మా పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడు, మా పేరు మార్చగలిగిన సమర్థుడు. పేరులో ఆశీర్వాదం ఉంది, పేరులో దేవుని ఉంది, పేరులో ప్రభా ఎంతో గొప్ప అయ్యా మహిమ దాగి ఉంది అయ్యా. అందుబట్టి నీకే మహిమ కలగాక. కనుక మీరు పేరు అడిగారు అయ్యా, మీరు పేరు పెడితే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అట్టి పేరును అయ్యా, అట్టి ఆశీర్వాదకరమైనటువంటి ప్రభా అయ్యా జీవితాన్ని మాకు దయచేయమని నీ కృపల బలపరచమనుచున్నాం తండ్రి. నీకే మహిమ కలిగాక. పశ్చాత్తాపం కలిగిన కుటుంబంగా, కుటుంబ రక్షణ కొరకు, ఆత్మీయ మేలుకొలుపు కొరకు మరియు పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకు మేము తండ్రి సన్నిధిలో ప్రభా అయ్యా తండ్రి అంకితమైనటువంటి కృపను మాకు దయచేయమని అయ్యా చేరి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మరొక దినాన్ని సన్నిధికి నడిపించుకోమనుచున్నాం. విన్న వాక్యం తండ్రి ఆ హృదయాల్లో భద్రపరుచుకొని ఏమాత్రం కూడా అయ్యా తండ్రి విడిచిపెట్టగా నీ సన్నిధిలో ప్రభా వాక్యాన్ని చేతపట్టుకొని వాక్య ప్రకారం జీవించడం కృపను తెచ్చమని, నీ కరుణా కటాక్షను మామించమని, సంఘమును దీవించండి, ఆశ్రయించండి, సంఘ సభ్యులను దీవించండి, ఆశ్రయించండి, ప్రాంత నివాసులను దీవించండి, ఆశ్రయించండి. ఎట్టి అవసరాలు చేరని సన్నిధికి వస్తున్నారు, ఎట్టి అవసరాలు ఎవరికో ఈత ఉన్నాయో ఆర్థిక పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్య సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తీసేయండి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను తీసేయండి, వారికి ఉన్నటువంటి ప్రభా ఆర్థిక సమస్యలను తీసేయండి ప్రభా, వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యలను తీసేయండి. అయితండి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాం. సమాధానము, నెమ్మది, ఐక్యత కలిగి జీవించేటువంటి కుటుంబాలుగా తీర్చిదిద్దమడుచున్నాం. ఏ రోజు ప్రభా నీ కృపలు బలపరచమని, సంఘంలో దీవించి ఆశ్రయించి కృపలు బలపరిచి అయా నీ సన్నిధుల ప్రభా చిత్తమైతే అదేదని మరొక తినండి నీ బిడ్డలని నీ సన్నిధికి తోడుకుని రమ్మని ఆశీర్వదించమని దీవించమని నడుచున్నా. ఈ సమయంలో ప్రభా అయా నీ కృపను మా వ్యక్తపరిచినందుకు అందరూ చేసినాం. ఈ కూడికి ప్రభా నీ నామానికి భయంకరంగాను మా అందరికీ దీవెనకరంగా జరిగించిన విధానం బట్టి నీకే మహిమ కలుగాక. నీ చిత్తమైతే ప్రభా మరొక దినం నీ సన్నిధిలో మేమంతా కూడా చేరి కలిసి నీ స్తుతించి నిన్ను ఆరాధించి నేను కనిపించేటువంటి భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామమున మహిమ కలుగాక. ప్రార్థన కూడిగా ముగించబడింది. సెలవు తీసుకున్నాం. చేరొచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు నిండుగా మెండుగా మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించను గాక. విన్న వాక్యం విన్నవారిగా కాకుండా వాక్య ప్రకారం జీవించేటువంటి వారిగా మనం ఉండాలి అని ప్రభేట మనం చేస్తూ దేవుడు నిండుగా మెండుగా మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ కూడా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును పరిశుద్ధమైన పరిశుద్ధనామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సెలవు తీసుకుందాం.